ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడి గోడల మీద ధర్మో రక్షతి రక్షితః అన్న మాటలను చూస్తాం. కానీ ధర్మ మార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే. అంతులేని కోరికలను తీర్చుకోవడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తారు చాలామంది. అలాంటి వారు పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీ కోరికల సాధనలో భాగమే. దేవాలయ సందర్శన కానీ, మొక్కులు మొక్కడం కానీ అన్నింటా భగవంతుణ్ణి తమ కోరికలు తీర్చే ఒక కల్పవృక్షంగా భావిస్తారు. తప్ప ధర్మమే దైవం అన్న విషయాన్ని మరిచిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదు అన్న స్థిర నిర్ణయాన్ని తీసుకోరు. తమకు తోచిందే ధర్మంగా భావించడం, తమకు లాభం కలిగించేదే ధర్మం అని స్వార్థ బుద్ధితో ఆలోచించడం మామూలైపోయింది. స్వార్థమే ధర్మం అని మనం అనుకున్నా ఎప్పుడు అది విజయం సాధించలేదు సరికదా, ఏదో ఒక రోజు మనల్ని అధపాతాళానికి అణగదొక్కేస్తుంది. పరకాంతను ఆశించడం అధర్మమని తెలిసి సీతను అపహరించి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు రావణుడు. కానీ ఆయన తమ్ముడు విభీషణుడు ధర్మాన్ని నమ్ముకుని చరితార్థుడయ్యాడు. విభీషణుడు ఒకసారి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. విభీషణుడు అప్పుడు తనకు రాజ్యం కావాలని కోరి ఉండవచ్చు, మరేదైనా గొంతెమ్మ కోరిక కోరి ఉండవచ్చు, వాటిని తీర్చుకుని ఆనందం అనుభవించి ఉండవచ్చు. కానీ ఆయన అవేవి కోరలేదు. సాక్షాత్తు ఆ బ్రహ్మే ఆశ్చర్యపోయేలా ఎప్పుడూ నాయందు ధర్మబుద్ధి స్థిరంగా ఉండేటట్టు చూడు, నేను నా కార్యాలన్నింటినీ ధర్మబద్ధంగా నిర్వహించేటట్టు చూడు అని వరం కోరాడు. ధర్మాన్ని అనుసరించేవాడు కాబట్టే సొంత అన్న పరకాంతను చెరబట్టినప్పుడు అది చేయతగనిదని వాదించాడు విభీషణుడు. ఆ మాటను పెడచెవిన పెట్టి ధర్మాచరణకు దూరమైన రావణుడు హతమయ్యాడు. ఎటువంటి కోరికలు లేనివాడు, ఎప్పుడూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అయిన విభీషణుడు ధర్మస్వరూపుడు, దైవస్వరూపుడు అయిన రామచంద్రుడికి నేస్తం అయ్యాడు. ఆయన అనుగ్రహంతో రాజయ్యాడు. ధర్మాన్ని నమ్ముకున్నందుకు లభించిన అద్భుత ఫలితం ఇది. అంతులేని కోరికలతో, తాపత్రయాలతో నిత్యం అధర్మ మార్గంలో పయనిస్తూ ఉండేవారు కాలగర్భంలో కలిసిపోతారు. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు జీవించినంతకాలం ప్రశాంతతతో బ్రతుకుతూ మరణానంతరం కూడా తమ యశో శరీరంతో ఈ భూలోకంలో ప్రశంసలందుకుంటున్నారు. అందుకు విరుద్ధంగా అత్యాశ, భోగలాల సత్వాలకు దాసులైన వారు నిరంతరం చింతలతో సతమతమై అనారోగ్యాల పాలవుతున్నారు. బతికి ఉండగానే అందరి నుంచి దూషణ, భూషణ, తిరస్కారాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ చరితార్థులవ్వడమే సర్వోత్తమమైన మార్గం.